హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు సండే. నేను దోశ చేద్దామని ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. నేను బ్రష్ చేసుకుని వచ్చేలోపు మా వాడు ఆలుని కట్ చేస్తున్నాడు. ఎందుకంటే పూరీకి ఆలు కర్రీ కావాలంటే వాడికి హోటల్ స్టైల్. సో చేసేది ఏమి లేదు కదా, పిల్లలు ఏది అడిగితే అది తల్లిలో మనం చేయాలి కదా, అందుకనే పూరీ కర్రీ చేయాలని ఆలోచించానండి. ముందు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు పోపు వేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఆలుగడ్డలు తీసుకొని పీసెస్ కట్ చేసి ఇందులో ఆయిల్లో వేసేసి బాగా కాగనివ్వాలండి. ఆ తర్వాత 2 స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో వాటర్ లంప్స్ ఏం లేకుండా బాగా కలపాలి. ఉండలు పోయేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసి ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ బాగా మసలాలండి. ఆ వాటర్ మసలేలోపు ఈ ఆలు మంచిగా ఉడికిపోతుంది మనకు అందులో. ఆ తర్వాత ఇందులో మనం శనగపిండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. చిక్కగా అయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం చపాతీ పిండి, పూరీ పిండి నేను గోధుమ పిండితోనే చేస్తానండి. పూరీలు కాల్చేసుకొని పక్కన పెట్టేసుకొని అంతేనండి, పూరీ విత్ హోటల్ స్టైల్ ఆలూ కర్రీ రెడీ అండి. దీన్ని ఆలూ కర్రీ అనరు, బేసన్ ఆలూ కర్రీ అంటారు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.